జాన్సమ్మ, మీరెందుకు ఎలక్షన్లో నిలబడకూడదు? మీలాంటి వాళ్ళు పదవి బాధ్యత మనకెందుకులే అనుకోవడంలో వల్లనే కదా కలోజీ లాంటి వెధవలందరూ అలాంటి పదవుల్లో తెస్టేసుకోగలుగుతున్నారు. మంచివాళ్లు మాత్రమే పదవిలో ఉంటే వేల మందికి మంచి జరుగుతుంది. చెడ్డవాళ్లందరూ దూరంగా పారిపోతారు. మీలాంటి వాళ్ళంతా మనకెందుకు అని పక్కన ఉండడం వల్లే అమ్మా ఇలాంటి అన్యాయం చేసే వాళ్ళందరూ గెలవగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ జాను, ఇదే నేను ఆలోచిస్తూ ఉన్నాను. కరెక్ట్గా బంగారి చెప్పేసింది. జాను, నువ్వు ఎలక్షన్లో నిలబడాలి జాను. రవి, మనకెందుకు ఇదంతా? జాను, నీకోసం కాదు జాను, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. ప్లీజ్ జాన్సమ్మ, ఒప్పుకోండి. సరే, ఇద్దరూ నేను ఒప్పుకోపోతే వదిలేలా లేరు. అది ఇద్దరూ కలిసి ఈ విషయం మీదే కంపల్సరీ చేస్తున్నారు. ఎలక్షన్లో నిలబడ్డానికి ఒప్పుకుంటున్నాను. అన్నయ్య, ఇప్పటికీ అత్తయ్య చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆవిడ్ని అక్కడి నుంచి దించాలని చూస్తేనే బంగారి వెళ్ళి అక్కడ కూర్చుంది. ఇప్పుడైనా ఆవిడ గమ్మున ఇంట్లో ఉంటారు అనుకున్నాను. కానీ మళ్ళీ బంగారి అత్తయ్యకి అధికారం ఇవ్వాలని చూస్తోంది. అలా అత్తయ్యకి అధికారం వస్తే బంగారు ఇంకా పవర్ఫుల్గా మారుతుంది. ఆ తర్వాత ఇంట్లో నాకున్న కొద్దిపాటి మర్యాద పూర్తిగా లేకుండా పోతుందన్నయ్య. మీనా, ఏం చేద్దామంటావు ఇప్పుడు? బంగారి ఉండకూడదన్నయ్య. వాళ్ళిద్దరిని వెడగొట్టి రవికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి. మీనా, ఒక్క నిమిషం ఆగు. కల కాదు, నిజమే. నువ్వేనా ఈ మాట అనేది? అవును. 1కి 10 సార్లు ఆలోచించి, బాగా ఆలోచించే చెప్తున్నావా నువ్వు? బాగా ఆలోచించే చెప్తున్నాను. దానికి ఏం చెయ్యాలో నువ్వే చెయ్యన్నయ్యా. మీనా, మళ్ళీ రేపు పొద్దున మాట మార్చావు కదా? మార్చనన్నయ్యా. నువ్వు ముందు ఆ పని మీదుండు చాలు. చెప్పవయ్యా దొరా. అన్నా, అడు తిరిగి ఇటు తిరిగి ఆ బంగారి మొత్తానికి నీ సీటుకి అసలు పెట్టిందన్నా. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవునన్నా, మా అత్తయ్యని నీకు ఆపోజిట్లో ఎలక్షన్లో నిలబెట్టబోతోంది. నిజంగానా? వాళ్ళు ఇప్పుడే ఇంట్లో మాట్లాడుకుంటున్నారన్నా. వాళ్ళు మాట్లాడుకునేది ఫినిష్ కాకుండానే నీకు వేడివేడిగా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాను. నన్ను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా వాళ్ళు? ఇదిగో చూడన్నా, నీ కథ ఇక ఎక్కడితో కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందనుకో. దొరా, ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఏదో ఒకటి చెయ్యన్నా. మా అత్తయ్య ఎలక్షన్లో నిలబడిందంటే నువ్వు ఈ జన్మలో గెలవలేవు. ఇక తను చచ్చేంత వరకు ఆవిడే పవర్లో ఉంటారు. ఒక మంచి మనసున్న వాళ్ళు పదవిలోకి వచ్చారంటే ఎంత మంచి జరుగుతుంది అనే విషయం మెంబర్స్ అందరికీ అర్థమైందే అనుకో. ఆ తర్వాత మన మొహానికి ఓటు ఎవరు వేయరన్నా. అన్నా, ఆ ఝాన్సీదేవి గెలవకుండా చూసుకోవాలన్నా. ముందచ్చూడు. ఒక్క నిమిషం వచ్చేస్తాను. అమ్మా, అమ్మా. బంగారి, రామ్మా రా. ఏంటి? కొంచెం ఇది పట్టుకో. ఏంటి ఇదంతా? దించమ్మా ఇదంతా. ఇదిగో చూసి తీసుకెళ్ళు. బరువుగా ఉందా? నన్ను తీసుకెళ్ళమంటావా? జాగ్రత్తగా తీసుకెళ్ళు. అమ్మా,
ఈ మూట నిండా మామిడికాయలున్నాయి, ఆ, దీని నిండా నిమ్మకాయలున్నాయి. ఆ, సమ్మర్ సీజన్ కదా, అందుకే చీప్గా దొరికింది. అన్ని ముక్కలు చేసి నీ స్టైల్లో ఊరగాయ పెట్టు ఏంటి? ఉమ్, ఊరికాయ కావాల్సినవన్నీ తీసుకొచ్చావు కదా. ధనియాల పొడి, మిరప్పొడి, మిర్చి, ఆవాలు, కరివేపాకు అన్నీ తీసుకొచ్చావు కదా. ఆ, ఆ, అమ్మా, ఆవాలు కరివేపాకు మర్చిపోయానమ్మా. సరే, నువ్వు కట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. సరే, జాగ్రత్త, తొందరగా వెళ్ళొచ్చేసి. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అన్ని కిచెన్ లేదంటే చంపేస్తా. ఎక్కువ నోరు మూసుకుని ఉండు, లేదంటే చంపేస్తా. ఏంటి, మార్కెట్ ఇక్కడి నుంచి 1 కిలోమీటరే కదా ఉంది. వెళ్ళి రావడానికి అరగంట కూడా పట్టదు. వెళ్ళి గంట కూడా దాటేసింది. నువ్వు అక్కకి కాల్ చేయి. సరే అమ్మా. అమ్మా, నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఏం మాట్లాడుతున్నావే? మార్కెట్ కని వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందంటే ఏమై ఉంటుంది? తెలియట్లేదమ్మా. తను పద, వెళ్ళి మార్కెట్లో చూసొద్దాం. ఏమ్మా, అయ్యో ఇలా రండమ్మా. పద. అమ్మా, ఎవరిని వెతుకుతున్నారమ్మా? అయ్యా, నా కూతురు కనిపించట్లేదు. మార్కెట్కి సామాన్లు కొట్టడానికి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. అమ్మాయి ఫోటో చూపించండి. చూపించుతాను. ఇదిగోండి.